లెంట్ డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు యేసు శిలువపై పలికిన 6వ మాట, సమాప్తమైనది. ఇలా అనువదించిన పదం గ్రీకు భాషలో సాధారణంగా పని పూర్తి చేసిన వారు చివరిగా పలికే మాట అయిపోయింది అని దీని అర్థం. నిజమే, ప్రభు ఆ సమయంలో పడుతున్న బాధ అంతా ముగిసిపోయే సమయం వచ్చింది. అయితే ఈ భావగర్భితమైన మాటలో మరి ఎన్నెన్నో అర్థాలు మనం వెతుక్కోవచ్చు. ముఖ్యంగా యేసు అంత క్రితం రాత్రి చేసిన ప్రార్థనలోనే ముఖ్యమైన అర్థం ఉంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని అని యోహాను సువార్త 17:4 ఉంటుంది. దాని ప్రకారం ఆయన తన పనిని నెరవేర్చాడు. ఒక చిత్రకారుడు బొమ్మ గీయటం ముగించాక రచయిత తన పుస్తకంలో ఆఖరి పేజీ రాసేసాక అయిపోయింది అని చెప్పగలుగుతాడు. దేవుని రక్షణ ప్రణాళికలోని ఆఖరు ప్రధాన అంశాలను పరిసమాప్తం చేసింది. శతాబ్దాలుగా దేవుడు రాస్తున్న మానవ గాథ రచన పూర్తయింది. పాత నిబంధనలోని కర్మకాండాలన్నిటి అంతరార్థం నెరవేరింది. ఇది వర్తకులు కూడా వాడే సామాన్య పదం. బాకీ చెల్లుబడి అయిపోయింది. మన పాప రుణాన్ని ఆయన పైసలతో సహా చెల్లించి వేశాడు. పాత నిబంధన బలులన్నీ అపరాధములను కప్పివేయటానికే పనికొస్తాయి గాని పరిహరింపలేవు. హెబ్రీయులు రాసిన పత్రిక 10:3-4 అయితే లోక పాపాలను మోసుకుని పోయి ఇక కనబడకుండా చేసే దేవుని గొర్రెపిల్ల రక్తం మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి విముక్తి కలిగించింది. యోహాను సువార్త 1:29 అలెగ్జాండర్ ఓటన్ అనే భక్తుణ్ణి ఒక యువకుడు సరదాగా అడిగాడు, పాప క్షమాపణ పొందడానికి నేనేం చేయాలి? అందుకు ఓటన్, ఏమి చేయటానికైనా సమయం మించిపోయింది, టూ లేట్ అంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఆ యువకుడికి కొంచెం భయం వేసింది. ఏమిటి, నేను రక్షణ పొందే అవకాశం లేదంటారా? నేను ఏం చేసినా రక్షణ కలగదా అన్నాడు వెంటబడుతూ. చేయవలసిందంటూ యేసుక్రీస్తు చేసేశాడు, నీవు చేయవలసిందేమీ లేదు, విశ్వాసం మాత్రం ఉంచు అన్నాడు భక్తుడు నడక వేగం తగ్గించకుండా. ప్రభు పని పూర్తి అయిపోయింది. బలి అర్పణ జరిగింది. యజ్ఞఫలం సిద్ధంగా వేచి ఉంది. ఎంత ఘోర పాపికైనా ఎంతటి పవిత్రుడికైనా ఆయన పాపక్షమాపణను అందుబాటులోకి తెచ్చాడు. పాప విముక్తికి మనం చేయవలసిందల్లా పశ్చాత్తాపడి సువార్తను విశ్వసించి యేసుక్రీస్తుపై నమ్మకం పెట్టుకోవటమే. పని పూర్తయింది గనుక ఇక తాను శిలువపైనే ఉండి బాధలు అనుభవించవలసిన అవసరమిక లేదు. అందువలన ఆయన స్వచ్ఛందంగా తానే తన ప్రాణాన్ని వదిలేశాడు. సిద్ధంగా ఉన్న రక్షణను విశ్వాసం ద్వారా చేయి చాపి అందుకునేలా దైవ ప్రేరణ మనకు కలుగుతుంది గాక. మన స్వప్రయత్నాలు మాని శిలువను తేరిచూచి ప్రభువు మిగించిన ఆ పుణ్యకార్య ఫలాన్ని మనం పొందుతాం. శిలువే నా శరణం. ప్రార్థన. దేవా, పరిపూర్ణుడా, పాపికి ఆశ్రయుడా, ఎలాంటి కొదువ లేకుండా నా శాశ్వత జీవానికి అవసరమైన సామగ్రిని శిలువపై సమకూర్చి సమస్తం చేశావు. నీకివే మా నీరాజనాలు. ఆమెన్.